పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం పెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. మంచిర్యాలలో మాకు చాలా అన్యాయం జరిగింది. అక్కడ ఇప్పుడున్నారు వాళ్ళదే ఇప్పుడు నడుస్తుంది, వాళ్ళది ఇప్పుడు 10 రోజులలోనే చూపిస్తా. తర్వాత ఒక వ్యక్తికి 3000 ఉంటే 3 రోజులు నిర్బంధించారన్న నన్ను, ఆర్యవైశ్యుడే. కాబట్టి సంఘం పెట్టినాం. సంఘం పెట్టిన తర్వాత మరి మా దాంట్లో నిరుపేద వైశ్యులు ఒక 600 మంది నేను అన్నీ తీసుకొచ్చినాను, ఏది ఎక్కడెక్కడ ఉన్నారని తీసుకొచ్చిన తర్వాత అమరవాది కానీ గుండాలు ఏం చేసిండ్రు, గోదావరికంలో నన్ను దాడి చేసి అవన్నీ నా పేపర్ కటింగులు అవన్నీ తీసుకున్నారన్న. అప్పటి నుంచి కూడా నేను భయపడలేదు. ఎస్పీ దగ్గర కేసు పెట్టాను. అయితే అప్పుడు పడకంటి రమేష్ అని ఉండే మా రిపోర్టరు కరీంనగర్, ఆయన కరోనాతో చనిపోయిండు. అయితే నాకు దేవుడు ఇచ్చినది ఏంటంటే నాకు చాలా ధైర్యం ఇచ్చిండు అన్న. ధైర్యం ఇచ్చిండు అంటే నేను ఎవరికి భయపడను, ఒకే ఒక్కడిగా దిగుతాను. అది ఎప్పుడో బయటకు వస్తుంది. మొన్న కూడా నేను అది విచ్చలవిడిగా నేను అవన్నీ చదివినాను. ఈ త్వరలోనే వాళ్ళందరి బండారం బయట పెడతా. కాబట్టి ఆర్యవైశ్యులు అంటే ఇప్పుడు తెలంగాణ అప్పంతా కట్టే అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ పేదవారిని మాత్రం గుర్తించిన నాయకుడు లేడు. కాబట్టి ఈ డబ్బంతా మరి ఎటు పోతుంది? స్టేజీల మీద మాత్రం చెప్పుకుంటారు ఆర్యవైశ్యులలో పుట్టడమే గొప్పతనం, కానీ ఈ రోజుల్లో చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్సెల్ బండి మీద తిరుగుతాను, 100 కిలోమీటర్లైనా ఎక్సెల్ బండి మీద తిరుగుతా. కాబట్టి నాకు చాలా తెలుసు. ప్రతి పేదవాడికి ఒక 10-15 సంవత్సరాల క్రితం పల్లెటూరులో ఆర్యవైశ్యునికి మాత్రమే కిరాణాలు ఉండేవి. ఈ రోజుల్లో మాత్రం ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని షాపులు ఉంటున్నాయి అన్న. నేను ఏడవడానికి కారణం ఏంటంటే చెప్పరాదు మీ దగ్గర, ఇంకా తర్వాత అన్ని బయట పెడతా. అయితే నాకు పత్రికా మిత్రులు ఒక 30 మంది ఉంటారు నా ఏంటి అక్కడ చూసేది ఎక్సెల్ బండే, కానీ వీళ్ళు ఏమనుకుంటారు ఇనోవాళ్ళలో తిరిగే నా దొంగ నా కొడుకులు అమరవాది కానీ గుండాలు రౌడీలు. కానీ వాడు వాసవి మాత నా దగ్గర ఉంది, మా పేదవారి దగ్గరనే వాసవి మాత ఉంటుంది. ఎందుకంటే ఆ దొంగ నా కొడుకులు ఏం చేస్తున్నారంటే వాసవి మాత సాక్షిగా ప్రవరణ చేస్తూ అంటున్నారు, కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదు. ఎవరైనా చిన్నగా విమర్శిస్తే దాడి. రమేష్, సబ్జెక్ట్ డిబేట్ కాకు, వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ కోసం పెట్టినటువంటి మీటింగ్ కాదు, కమ్యూనిటీ కోసం రాజకీయాల్లో మనకి ఏం కావాలనే దాని మీద చెప్పు. లేదు, ఇంటర్నల్ సమస్యలు చాలా ఉన్నాయి. ఓనర్ కొట్టుకునే సమస్యలు అన్ని కులాలు ఉంటాయి, అది ఇబ్బంది లేదు. మనం బయటకు వెళ్ళంగా కొట్టుకుందాం, కానీ ఇది సమస్య అది కాదు. ఏమేమి తప్పులుంటే క్షమించండి. ఇక చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. నాకు కూడా మీకు కూడా అందరికి టైం సరిపోవాలి. అందరికీ మీటింగ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కూర్చోండి రమేష్ గారు.